మిత్రులు ఇంతకుముందు కూడా అడిగారు, దీంట్లోనే కలుపుతాను. ఇంద్రవెల్లి స్తూపం అన్నారు. అవును సార్, అవును. అమరవీరుల అమరవీరుల స్తూపం ఒక 10 నిమిషాల్లో. అమరవీరుల స్తూపం అనేది 84లో, వాస్తవంగా 81లో ఆ ప్రాంతంలో వ్యాపారులు, ఫారెస్ట్ అధికారులు, తర్వాత వ్యాపారులు, ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళంతా పీడిస్తుంటే ఆదివాసి పంట పండుతాయిపా నీదికి లెక్కకు లెక్కలేసి మొత్తం పంటనంతా కూడా వ్యాపారులు దోపిడీ చేస్తుండ్రు. ఫారెస్టులు ఏం చేస్తుండేరి, అరే మీరు మా అడవికి వస్తున్నారు, కట్టె తీసుకొస్తున్నారు, అవి తీసుకొస్తున్నారు, ఇవి తీసుకొస్తున్నారని వీళ్ళ దగ్గర మేక పట్టీలు, అవి మేకలు, కోళ్ళు ఈ రకంగా దోపిడీ చేయడం. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడున్న ప్రజలను, బయట ఉన్నటువంటి మీలాంటి జర్నలిస్టులు ఆ రోజులు ఉన్నారు, మేధావులు ఉండి ప్రజలను అడిగారు, అరే మీరు ఇట్లుంటే మీరు భూములు పోతాయి, భావితరానికి మీకు ఏముండదు, మీరు అడుగుదాం, ఒకసారి సమావేశం అవుదాం రండి, మాట్లాడుకుందామని ఒకరోజు పిలిపించి అక్కడ సమావేశపరుస్తూ ఉంటే పోలీసులు 84 ఏప్రిల్ 20న, ఆ రోజు ఆదివారం, అటు ప్రజలు వచ్చిండ్రు, అక్కడ మాట్లాడుకుందామని చెప్తాముంటే అది కొరకే వాళ్ళు భూమి భుక్తి విముక్తి, మాది భూమి పోతుంది, మేము తినే ఆహారం పోతుంది, మరి ఈ ఆహారాన్ని కాపాడాలంటే విముక్తి కావాలి. అందుకొరకే వాళ్ళు ఈ 3 అంశాల మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇంద్రవెల్లి ప్రాంతానికి సంబంధించి పిట్టబొంగరము ఆ ప్రాంతంలో కొన్ని గ్రామస్తులంతా కలిసి వస్తూ ఉంటే పోలీసులు, అక్కడ స్త్రీలు కూడా వస్తున్నారు. అసలు రెచ్చగొట్టింది పోలీసులు. స్త్రీలను వీళ్ళు తాడు బట్టి కూర్చున్నారు. వీళ్ళు తాడు ఎందుకు పట్టిన వాళ్ళకి తెలియదు, భాష రాదు, తెలుగు రాదు ఆదివాసులకు. అరే చాలు మేము పోదామంటే వీళ్ళు మమ్మల్ని ఆపుతున్నారేంది. ఫస్ట్ మగవాళ్ళను ఆపితే వాళ్ళు ఆగిర్రు, వెళ్ళిపోయారు, వెనకకు పోయారు. కానీ వీళ్ళు ఆగలి. ఇప్పుడున్న పోలీస్ స్టేషన్ దగ్గరనే జరిగిన సంఘటన, ప్రజెంట్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ దగ్గర జరిగిన సంఘటన అది. అప్పటికంటే స్టేషన్ ఇండ్లు లేవు, అక్కడ ఇండ్లు అవన్నీ లేవు, ఇప్పుడు మొత్తం వచ్చినాయి. కానీ పోలీసులంతా అడ్డం కట్టి వేసేసి వీళ్ళు సమావేశం అవుతున్నారని అక్కడున్న వ్యాపారులు, ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి వ్యాపారులు, ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి దోపిడీదారులు, ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు కలిసి అక్కడ ఎస్పీ గారికి ఫోన్ చేసి, సార్ అయ్యా మా మీద ఆదివాసులు దాడికి వస్తున్నారు, మాకు రక్షణ కావాలని వాళ్ళ చాడిస్ట్ మాటలు చెప్పేసి అక్కడ సైన్యం దిగితే వీళ్ళు వస్తూ ఉంటే కొంతమంది బయటపడ్డారు. మహిళలు వస్తూ ఉంటే ఆగకపోతే ఎదురుగా తిరిగి ఒకతను ఛాతి మీద వేసి దొబ్బిండు. ఆదివాసులు మనోభావాలు దెబ్బతింటే ప్రాణాలు కూడా ఇస్తారు, ప్రాణాలు తీస్తారు. అవును సార్, అవును. మనోభావాలు గిట్ట వాళ్ళకు అర్థమయ్యి వాడు మనోడు అన్నప్పుడు పూజిస్తారు. ఒక్కసారి మన అనుకుంటే ఏమైనా చేస్తారు, ఏమైనా ఇచ్చేస్తారు. వీడు మావుడు వాళ్ళ కొంచెం ఏదైనా వాళ్ళు. అలా జరిగినప్పుడు తోపులాటలో స్త్రీ మీద చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి రాయో లేకపోతే ఒక పోలీసుని వాస్తవంగా వాళ్ళు ఆ రకంగా రెచ్చగొట్టడం, వీళ్ళు ఒకతని చంపడం జరిగింది. చంపిన తర్వాత ఫైరింగ్ ఆర్డర్ వచ్చేసింది. ఫైరింగ్ ఆర్డర్ వచ్చేసి వీళ్ళు 13 మంది ఉన్నారు అని నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయని 13 మందికే రిపోర్ట్స్ ఇచ్చారు పోలీసులు చనిపోయినని. కానీ గ్రామీణ ప్రాంతాల్లో మేము వెనుకలాడితే 20 మంది దాకా పేర్లు దొరికినాయి, మావాడు చనిపోయాను. ఇంకా 40 మంది అడ్రస్ లేదు. మొత్తం 60 నుంచి 65, 70 వరకు చనిపోయారు. కానీ అఫీషియల్లీ మనకు 13 మాత్రమే చెప్తున్నారు, అంతే ఇచ్చారు. తర్వాత మేము కొన్ని గ్రామాలు తిరిగితే ఇంకో 15, 20 అంటే ఒక 6 మెంబర్స్ దొరికారు. మిగతా వాళ్ళు చెప్పడానికి భయపడుతున్నారు. ఇలా అది జరిగిపోయిన తర్వాత చాలామంది చనిపోయారు. గవర్నమెంట్ వచ్చేసింది, పోలీసుల తుపాకులు ఇగ్గిండ్రు, పిట్టబొంగరంలో 4 చనిపోయారు. ఇవన్నీ జరిగిన తర్వాత 84లో పార్టీ సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ అనే ఒక పార్టీ ఆర్గనైజేషన్ చేస్తుంటే, సరే వీళ్ళ ఆదివాసులకు గుర్తింపు చిహ్నం కావాలని 84లో స్తూపం నిర్మించారు. వాస్తవంగా ఆసియా ఖండంలో అదే పెద్దదంట, అంటే సెకండ్, ఎక్కడనో చికాగోలో ఎక్కడ ఉందంట. ఇది 84 అడుగుల ఎత్తులో ఉండే స్టార్టింగ్లో.
ఇక సరే పడి రానటువంటి వీళ్ళకు పోలీసులు ఏం చేసారంటే దాన్ని 86లో దాన్ని కూల్చేశారు. 86లో కూల్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనోభావాలకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇద్దరు ఉన్నారు, సుబ్రహ్మణ్యం అని, సివిఎస్కే శర్మ కలెక్టర్గా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా ఆలోచించి ఆదివాసులు మనోభావాలు దెబ్బతింటే బాగుండదు అని కొంత వాళ్ళ ఆఫీసర్స్ వాళ్ళు చదువుకున్నదా కొంత అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి, ఒక మానవ విలువలు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు 50,000 శాంక్షన్ చేసి అప్పుడు వెంటనే 86లో 50,000 ఐటీడీఏ నుంచి శాంక్షన్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి 40 అడుగుల ఎత్తు ఉంటుంది, 39-40 సగం కట్టేసి అక్కడ పక్కన ఒక బావి ఉండే, బావి తవ్విండ్రు, వెళ్ళిపోయారు. అప్పటి నుండి దాని నిషేధాజ్ఞలు పెడుతూ 2017 వరకు కూడా దాంట్లో నిషేధాజ్ఞలే, ఎవ్వరు పోకట లేదు, ఏది లేదు. నేను అప్పటికే ప్రశ్నిస్తున్నాను, అది కూడా నన్ను చాలా బాధిస్తుంది. అరే ఒక ఆదివాసులు చచ్చిపోతే మొక్కడానికి కూడా అది అవకాశం లేదు, గుర్తు చేసుకునే రోజు కోసం అది కూడా లేదు. అదే బయట ఉన్నటువంటి సమాజంలో వాళ్ళు తుపాకీతోటి చచ్చినా వానికి ఉత్సవాలు చేస్తారు, వాళ్ళకు పార్కులు కడతారు. ఆదివాసులు ఒక చనిపోతే జనరల్ కూడా సాంప్రదాయంగా కూడా పెద్దలకు బియ్యం పెడతా ఉంటారు దసరా సీజన్లో, చనిపోయిన గుర్తిస్తారు సాంప్రదాయ. ఆదివాసులు మొక్కడని కూడా వాళ్ళకి అధికారం లేదేంది అని బాగా ఆలోచించిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కొంత మానవత మనిషిలో ఉన్నారు, కొంత ఉంటారు. అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరు మూర్ఖులు కాదు, అందరు మంచోళ్ళు కాదు, అందరు మూర్ఖులు కాదు. ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు అనకూడదు, మంచోళ్ళు కూడా కొంత ఉంటారు. ఆ మంచితనంలో మనకు ఒక ఇతనికి డిఎస్పీ గారు వచ్చారు, పేరు చెప్తే ఇక మళ్ళీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అందుకొరకు. ఆ డిఎస్పీ గారు ఏం చెప్పారంటే, ఇదే రకంగా మీరు మాట్లాడండి సార్, ఒక ఆదివాసి చచ్చిపోతే మొక్కే అధికారం కూడా వాడిని దినాలు మొక్కే అధికారం కూడా లేకపోతే ఎట్లా? ఇది ఏం సాంప్రదాయం, ఏం సంస్కృతి? ఆచారాలకు అదే బయటవాడు సంవత్సరకం చేస్తాడు, చనిపోతే ఉత్సవాలు చేస్తారు, నాయకులు చేస్తే పెద్ద పెద్ద ఖర్చులు పెడతారు. ఏంది ఇదంతా? వాళ్ళు ఎంత బాధపడతారంటే ఆయన కొంత ఆలోచించి నీకు 2 రోజులు ఛాయిస్ ఇస్తా, ఒక 1 డే, ఒక డే, ఒక రాత్రి, ఈ 2 ఛాయిస్లో నువ్వు చేసేయాలన్న. ఏం చేయాలి? అప్పటికది మొత్తం పలిగిపోయి ఉంది గుడి. వెంటనే ఏం చేసినాం, కొంతమందికి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి కొంత విద్యావంతులు ఒక 3 రామ్దాస్ అని ఇప్పుడు సిరికొండ జడ్పీటీసీగా అయిపోయింది ఆయన, తర్వాత జుగదిరావు అని రాజశేఖర్ మొత్తం పెద్ద మనిషి, తర్వాత 2 టీచర్లు గోదురు, కుడిమెత గోదురు, ఇంద్రవెల్లి వాళ్ళు. అంటే నేను బయట నుంచి పోతే మళ్ళీ ఏమనుకుంటారో నన్ను, మళ్ళీ ఇతడు మనోళ్ళది ఎట్లుంటుంది, ఏ మంచి పని చేసినా వీడు నక్సలైటా లేకపోతే వీడు మోసగాడా అనేటువంటిది ఉంటుంది. అందుకొరకు ఇప్పుడు రావద్దని వాళ్ళ ముంగట పెట్టేసి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అది ఒక స్తూపాన్ని నిర్మాణం, దీన్ని కాపాడాలి, లేకపోతే ఆదివాసులు మనుగడ లేదు. జలియన్ వాల్ బాగ్లో ఇవాళ స్మృతివనం చేసారు పంజాబ్లో, సేమ్ అక్కడైతే ఎట్లయితే కాల్చి చంపారు, ఇక్కడ కూడా అంతే కాల్చి చంపారు. అక్కడ జలియన్ వాలా బాగ్లో ఏ సందర్భం జరిగింది, ఇక్కడ అదే సందర్భం. వాడు బ్రిటిష్ వాడు చంపిండు, ఇక్కడేమో మన భారతీయ మన వాళ్ళు చంపారు. తేడా లేదు, దీన్ని కూడా చూడాలి అన్న వల్లే సరే వాళ్ళకు నాకు సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళకు ఇది ఎట్లా అవుతుంది అంటే, ఒక మేస్త్రి వీళ్ళని తీసుకొని ఒక 16,000 తీసుకొని మొత్తం గద్దెనంతా కూడా సిమెంట్ తోటి ఫ్లోరింగ్ చేయించడము, ఆ స్తూపం పలుగులు వచ్చిన కాడ స్తూపాన్ని సిమెంట్ తోటి నింపడము, ఇదంతా డే అవుతుంది. తర్వాత మొత్తం కూడా చేయడం, ఇక తెల్లారితే రాత్రి ఉందిగా, రాత్రి అంతా కూడా రెడ్ కలర్ టోటల్ వేసేసాను ఆ పచ్చితనంలోని. మనోళ్ళు బాగా సాథ్ ఇచ్చారు, ఫ్రీ, అది వాళ్ళు అభిమానం, ఫ్రీగా. ఓన్లీ మెటీరియల్కి మాత్రమే నేను డబ్బులు ఇచ్చాను అంతే తప్ప ఆ మెటీరియల్ కొరకు మేము చేస్తామని. ఒక దేవుగూడలో ఒక అతను ఉంటాడు, నాగురావు అని, తొడసం, వాళ్ళు ఒక 10 మంది దాకా మంచి పని చేశారు, అది నిర్మాణమైంది.
నిర్మాణం అయితే ఇంకో 5 రోజులైతే 20 వస్తుంది. ఇది ఏప్రిల్ 10-15 నుంచి స్టార్ట్ అవుతుంది పని. ఎలా అన్నప్పుడు సారే మళ్ళీ ఏం చేశానంటే, నేనేం చేయలేను, మీరు కొంచెం కోర్టుకు పోయి ఇంత ముక్క పడకరండి, నేను చూస్తాను అన్న వల్ల వెంటనే అక్కడ ఉన్నటువంటి సురేష్ అడ్వకేట్ గారు ఉంటారు హైదరాబాద్ హైకోర్టులో. అప్పటికి బాలగోపాల్ గారు చనిపోయారు. ఆయన వెంటనే అన్నతో మాట్లాడిన, అన్న నేను ఇట్లా ఉంది పూజకు, ఇట్లా మనోడు కొంచెం ఛాయిస్ ఇచ్చినా నేను ఇడిచిపెడతాను అని అన్నారు. అట్లయితే పంపు అన్నారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే వెడమ బొజ్జు 500 రూపాయలు ఇచ్చి సార్ దగ్గర కూర్చోబెట్టి ఆడ పంపించి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ గారితో మాట్లాడి ఆయన ఒక 30 మందికి మినిమం ఆ కుటుంబీకులను మొక్కడానికి అవకాశం ఇవ్వండి అని కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తే మన డిఎస్పి గారు అవకాశం ఇస్తే అప్పుడు పోలీసులు మీరు వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఏం చేయరు, చెయ్యండి అని. అప్పటి నుండి 2017 నుండి మన వాళ్ళకు నిర్బంధములోనే, ఫ్రీగా కూడా కాదు, ఫ్రీడమ్ కాదు ఇప్పటికీ అది నిషేధం. ఎందుకు నిషేధాజ్ఞలు ఉన్నాయో నాకు అర్థం కాదు. తెలంగాణ వచ్చినా అదే పరిస్థితి, తెలంగాణ రాకముందు సంపినోళ్ళు పరిపాలించినా అదే పరిస్థితి. అంటే ఇవన్నీ ఒక ఆలోచించేటువంటి వ్యక్తులకు మనసున పట్టనివ్వ, వాళ్ళని మనసులకు కూడా గుర్తిస్తలేము. సమాజంలో సంస్కృతులను, సాంప్రదాయాలను, ఆచారాలను, వ్యక్తులను గౌరవిద్దామని, ఇతర మతాలను ప్రేమిద్దామని బహిరంగ మాట్లాడే కవులు, కళాకారులు, జర్నలిస్టులు వీళ్ళంతా మరి ఆదివాసులకు ఇవన్నీ లేవా? ఎందుకు మాట్లాడకూడదు? ఇవి నాకు బాగా ఈ సందర్భంలో అది నిర్మాణం జరిగింది. వెంటనే ఎంఆర్ఓ గారికి పోయినాము. ఆ భూమి 242 సర్వే నెంబరు, ఆ భూమి ఎవరిది తెలుసుకున్నాం. ఆయనను పిలిపించుకున్నాము, మాట్లాడినాం. అన్న ఇది ఏజెన్సీకి సంబంధించింది, పూర్వము మీ నాన్న వాళ్ళు కూడా అన్నారంట నేను స్తూపానికి నేను భూమి ఇచ్చి ప్లస్ ఇస్తానని ఆ రోజు చెప్పిండ్రట. అవును, కానీ 10 గుంటలు 20 గుంటలు మాత్రమే సార్, ఇది అంత ఇవ్వలేను, అది మొత్తము 12 ఎకరాలు ఏముంటుంది. అక్కడ ఒక పక్కన మసీదులు కట్టారు, ఇది మన దాన్ని ఏమంటారు దర్గా, రోడ్ ఇవతల దర్గా కట్టిండ్రు, అవతల బడి కట్టిండ్రు. ఇవన్నీ ఇన్లీగల్, ప్రభుత్వం కాదు అవి, అవన్నీ పట్ట భూములు కూడా కావు. నేను ప్రశ్నించలేదు కూడా, ఎందుకంటే ఎవరికి మానవభావం దెబ్బతీయకూడదు. అడిగితే ఎంఆర్ఓ గారు అన్నారు కదా, అట్లా ఉండదు సార్, ఇది నిషేధించబడ్డ భూమి జరగదు. రిక్వెస్ట్ చేసినాం సార్, నేను ఆర్టీఐ చేస్తున్నా, ఆ ప్లాన్ కూడా నేనే చెప్పిన, మీరు బదనం కావద్దు, ఇక్కడ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కూడా కాదు, నేను ఆర్టీఐ చేస్తున్నా, ఆ భూమి ఎవరిది, అది 170 కింద ఉన్నదా, పేసా పని చేస్తుందా, ఆ తీర్మానాల ప్రకారంగా మేము తీసుకుంటామన్నా 170 అవుతుంది అన్న వల్ల పిలిపించి, ఇందులో ఘర్షణ పడద్దు, ఆయన పూర్వం నుంచి కాపాడిన కాబట్టి ఆయనను కూడా నష్టపరచాం. ఆయన పిలిపించి మాట్లాడి అదే మారో దగ్గరనే ఎట్లనే మరి ఇట్లా వీళ్ళు అంటున్నారండి, మేము 2 ఎకరాలు తీసుకుంటున్నామని చెప్పిన ఆ పెద్ద మనసుతోటి. నువ్వు ఇవ్వకపోతే నేను కోర్టుకు వెళ్తాను, ఎల్టీఆర్ కింద, మేము మీ దగ్గర ఉంచుకోము, వాళ్ళు ఇస్తారు అంటే, లేదు సార్ ఏమనుకోవద్దు, 1/2 ఎకరం ఇస్తానన్నాడు. మాకు కూడా బాధ అనిపించింది, పేదవాడు కాబట్టి ఆ మట్టుకన్నాడు, వాడే భూస్వామి కాదు, వాడు కూడా ఎక్కని భూమిన తీసుకుంటాడు. వెంటనే సరే అంత కాదు ఇంత కాదు, నువ్వు ఇచ్చేది ఎకరం ఇడిచిపెట్టు, ఎందుకంటే 1/2 ఎకరం అంటే అక్కడ తిరగరాదు, ప్రభుత్వంతో నేను మాట్లాడతా అని చెప్తే, సరే సార్ నేను ఎకరం ఇస్తాను, బాండ్ పేపర్ నాకు రాసి ఉంది, అది ఉంది నా దగ్గర. ఆ బాండ్ పేపర్ తీసుకున్న తర్వాత వెంటనే ఎంఆర్ఓ గారు ఒక చైర్మన్ పంపించి ఈ వ్యక్తి ఉండంగానే కొలతలు తీసుకొని వెళ్ళిపోయారు. వెంటనే ఏం చేయాలి, కట్టాలి, ఇది మన కాంపౌండ్ ఫెన్సింగ్ వేయాలి, డబ్బులు లేవు. వెంటనే దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. అంతట్లోనే కొంతమంది యువతను జమ చేసి ఏం పేరు పెట్టుకోవాలి, ఐఏఎస్ అని రావాలి, ఇంద్రవెల్లి అమరవీరుల ఆశయ సాధన సమితి అని ఈ పేరు నేనే తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర పోతే రిజిస్ట్రేషన్లో అప్పుడు 1600 1200
రిజిస్ట్రేషన్ ఆ డబ్బులు కూడా ఇక నేను ఇస్తానంటే వాళ్ళన్న సార్ ఈ మట్టుకు మేము చేయలేమా అని రామ్దాస్ అని మన జడ్పీటీసీ ఇప్పుడు ఉన్నటువంటి సిరికొండలో, తర్వాత ఇంకో 4-5 ఉన్నారు, వాళ్ళని కలిపి అజ్జుగదిరావు, తర్వాత దేవురావు, వీళ్ళంతా కలిసి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి డోనర్స్, సర్పంచ్ కావచ్చు, సర్పంచ్ పేరు మర్చిపోయాను, సర్పంచ్ గారు అతను ఆదివాసి, నేను ఫెన్సింగ్ ఇస్తా సార్ అన్నాడు, ఫెన్సింగ్ చేసాను. అదైన తర్వాత అప్పుడు పిఓ గారు మనకు కర్ణన్ గారు ఎవరు ఉన్నారు, కర్ణన్ గారు కావచ్చు, సార్కి ఒక అప్లికేషన్, సార్ ఇదే టీం తోటి పోయి సార్ అక్కడ మంచినీళ్ళు ఇవన్నీ కావాలి సార్ అంటే ఆయన 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వెంటనే ఆ బోర్ వేసిండ్రు. ఏప్రిల్ 20 కార్యక్రమం చేసి 2 లక్షలు చేసిన తర్వాత ఆ భూమి అది ఆగిపోయింది. ఆ నిర్మాణంలో అది ఇప్పుడు నిర్మాణం చేసేది ఏంటంటే, మొన్న ఒక కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేదు, ప్రమాణాలు చేసిపోయినారు. హరీష్ రావు తర్వాత కేటీఆర్ వీళ్ళంతా ప్రమాణాలు చేసిపోయారు. పక్కా తెలిసిన విషయం. కేసీఆర్ కూడా వచ్చింది, ఇప్పుడున్నటువంటి రేవంత్ గారు దీన్ని, ఎందుకంటే ఇక్కడ విడమ బొజ్జు ఉన్నాడు, ఈ బొజ్జుకు మనం చేసినటువంటిది ఉంది. ఈ బొజ్జు అవన్నీ గుర్తిస్తున్నారో లేదో కానీ ఒక ఆయనకు ఉంటుందిలే అని అనుకుంటున్నాం. ఎందుకంటే మా ఆదివాసులు కూడా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత సామాజిక వర్గాన్ని మర్చిపోతున్నారు, అది బాధాకరం. ఈ రకంగా అది అయిన తర్వాత వెంటనే టీడీపీ కంటే ముందు 1922-23లో 23లో రేవంత్ రెడ్డి గారు రావడం, అదంతా ప్రకటించడం, ఎకరం భూమి నేను ఇస్తాను, దీన్ని స్మృతివనం చేస్తాను అన్నారు, సంతోషం అన్నాం. అది ఇవాళ ఆ రకంగా ఒక 1 కోటి రూపాయలతోటి నడుస్తుంది. ఇది మేము సంతృప్తి పడుతున్నాం. ఇవన్నీ నన్ను ప్రేరేపించి నా వర్గం ఎట్టిపోతుంది, నా సమాజం ఎట్టిపోతుంది, చట్టాలు ఏమవుతున్నాయి, రాజ్యాంగం ఏమవుతుంది, మాట్లాడేటోన్ని నక్సల్స్ అంటున్నారు, ఏదో అంటున్నారు. ఇవాళ నా మీద కూడా కేసులు ఉన్నాయి. క్వశ్చన్ చేయడమే తప్పుగా చేస్తారు. అవునంటే అది ఎందుకు ఏమో కేసులు ఎందుకు పెట్టారు సార్ అంటే మాకు తెలియదు, పెట్టినాం. ముందున్న ఆఫీసర్సే నన్ను 2 సార్లు ఆదివాసులు ఆత్మహత్యలు చేసుకుంటే అసలు అది చావు నార్మల్ డెత్, అసలు వీళ్ళ ఆయుషే 30 సంవత్సరాలని ఆ రోజు అధికారులు అన్నారు. అది ఇంకా నాకు బాగా బాధ అనిపించింది. అందులో ఉన్న అధికారులు ఎవరు, మన ట్రైబల్ ఆదివాసీ అధికారులు ఉన్నారు. మన వల్లే మనకి మామూలు వాళ్ళకి ఎలాంటి, అప్పుడు కాంగ్రెస్ పాలనలో 1,50,000 ఉండే వాళ్ళకు ఎక్స్గ్రేషియా, ఇప్పుడేమో 5 లక్షలు చేశారులే. అప్పుడు సరే 1,20,000 అయినా 1,50,000 అయినా చాలా ఉపయోగం కదా అని నేను ప్రాతినిధ్యం చేస్తే, నువ్వెవరు టీచర్వా, అప్పుడు ముత్యాల రాజు ఉండే, ముత్యాల రాజు మా పిఓ గారు చాలా సంతోషపడేవాళ్ళు. అవునయ్యా ఆదివాసులకి ఏమి ఇన్సూరెన్స్ లేవు, ఏది నువ్వు చేసేది మంచి పని చేస్తున్నావని. కలెక్టర్ గారు అశోక్ ఉన్నారు, అతను ఎస్సీ సామాజిక వర్గం చెందిన. నువ్వు ఒక ఉద్యోగివి అయ్యి ఆ విషయం ఎట్లొచ్చిందంటే, రమేష్ గారు వీళ్ళంతా ఉన్నారు సార్, మా ఆదివాసులకి ఇంతమంది 15-20 మంది చనిపోయారు ఆత్మహత్యలు, రైతు మరణాలు, కాబట్టి వాళ్ళకు ఎక్స్గ్రేషియా 421 జీవో ప్రకారం ఇవ్వండి సార్ అని ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కాడ పోయి వాళ్ళకి ఇచ్చేస్తే ఒక ప్రాతినిధ్యం చేసినాం. కొంతమందిని తీసుకెళ్ళిన, నువ్వు వీళ్ళ ప్రజలను రెచ్చగొడుతున్నావు అని వెంటనే కోపానికి వచ్చేసి, ఆ విషయం ఎట్లా తెలిసిందంటే మా సారు ఎవరు మా పిఓ గారు ముత్యాల రాజు, ఆయన ఏమనుకున్నాడంటే నా డిపార్ట్మెంట్లో కూడా మానవతావాదులు ఉన్నారు చూడు సెలవులో, కానీ వాళ్ళ విషయంలో ఈయన మా టీచర్ సార్ నార్మల్గా చెప్తే ఆయన ఏమన్నారంటే, కలెక్టర్ గారు ఈయన మా ఐటీడీఏ టీచర్ అండి, ఇట్లా కొంత సామాజిక సేవ చేస్తారు. వెంటనే సార్ గర్వంగా చెప్పారు మా వాళ్ళు ఉన్నారు అని, ఉన్నారు ట్రైబల్లో ఇలా. ఆయన గర్వంగా చెప్తే వెంటనే అశోక్ కుమార్ గారు కోపం వచ్చిందేమో, ఈయన ఎంప్లాయా టీచర్ ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయండి. తల పట్టుకున్నాడు ఇంటికి వచ్చేసి. పాపము అక్కడున్న వీళ్ళు ప్రజలు కూడా ఎవరైతే బాధిత కుటుంబాలు, కలెక్టర్ గారు
మమ్మల్ని అరెస్ట్ చేయండి, వచ్చినందుకు మా తప్పు అయినందుకు. కానీ మా కొరకు వచ్చి ప్రాతినిధి ఒక దరఖాస్తు ఇస్తే మీరు చేస్తారా? లొల్లి చేసారు మహిళలు. వినకపోతే నన్ను సస్పెండ్ చేసి ఒక ఇంక్రిమెంట్ కట్ చేపిస్తే ముత్యాల రాజు సార్ దగ్గర ఆయన ఆ కాపీని ఆపి నాకు బాగా పిలిపించి, భుజంగరావు ఇలాంటి వాళ్ళు దీని వెనుక మీ వాళ్ళు కూడా ఉంటారు, కానీ నాకు చాలా బాధతోటి నీకు నేను సస్పెండ్ ఆర్డర్ ఇస్తున్నా. నాకు నిజంగా చాలా నాకు సస్పెండ్ అయిన బాధ అనిపించలేదు. ఎందుకంటే చచ్చిపోయిన ఒక కుటుంబాల కొరకు సస్పెండ్ నాకు గ్రేట్గా ఉంది. కానీ అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అతను ఇండియా ర్యాంకరు ఐఏఎస్లో ఆయన బాధపడ్డాడంటే నాకు నిజంగా బాధ అనిపించి మళ్ళీ తర్వాత నాకు అనిపించి ఓహో నేను చేస్తున్న మంచి పనే కదా, ఇంక్రిమెంట్ పోతుంది, వాళ్ళ జీవితాలే పోయినాయి అని అట్లా కూడా సస్పెండ్ చేయడము. మొన్న ఇప్పుడున్నటువంటి కుసుబు పిఓ గారు, ఆ రోజు పిల్లలు లేరు, నువ్వు బయట బాగా మాట్లాడతావు, ఇవాళ రాత్రి డ్యూటీ ఎందుకు చేయలేదని. రాత్రి డ్యూటీ చేయకపోవడం నాది తప్పే కావచ్చు, మందలించడం లేకుండా ఇమ్మీడియట్లీ ఎవరు చెప్పారేమో, ఆయన నాయకుడన్నారో లేకపోతే మనకు వ్యతిరేకంగా ఉంటాడు అనుకున్నారేమో, చెప్తుంటారు. అవి కుసుబు గారు కూడా మనం ఒక మెమో ఇవ్వడం. ఆ రోజు పిల్లలు అదే స్టార్టింగ్ పిల్లలు రాలేదు, ఒక 5-6 పిల్లలు ఉన్నారు. నేను ఈ రాత్రికి ఏముంటాం పడుకుంటారు బాబా అని వాళ్ళకి విడిచిపెట్టి నేను పోలే. తెల్లారి వచ్చేసి నువ్వు పోయినావా, నువ్వు రాత్రి డ్యూటీలో ఉన్నా, నేను అవన్నీ ఉన్నా, నా బలహీనత ఎక్కడైతే ఉంటుందో దాన్ని దొరకబట్టి వీళ్ళు ఆఫీసర్స్ అంతా కూడా నా మీద కక్ష కాచారు. కానీ నాకు బాధ అనిపించాలి, ఎందుకంటే నేను అక్కడ నా పిల్లలకు నా వృత్తిరీత్యా నేను నా బాధ్యతలు నెరవేరుస్తా. నేను నా సామాజిక వర్గంలో పుట్టినందుకు నా సామాజిక వర్గం పక్షాన మాట్లాడతా. నా సామాజిక వర్గానికి మద్దతుగా అదే పద్ధతిలో అన్యాయానికి గురి అవుతున్నటువంటి దళిత బహుజనులు, మైనార్టీలు బాధలు ఉన్న కాడ, కష్టాలు ఉన్న కాడ నా గొంతు విప్పుకుంటా. ఇది వీళ్ళకి మింగుడు పట్టడం లేదు. అందుకొరకు నేను ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, జర్నలిస్టులు కానీ, జడ్జిలు కానీ వాళ్ళు చదువుకున్న చదువు సామాజికమైనటువంటి నువ్వు బతుకుతూ వీళ్ళంతా ఉద్యోగస్తులు, కలెక్టర్ కానీ, పిఓలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, వీళ్ళంతా ఎవరు ప్రజా డబ్బుతోటి నువ్వు ఒక ప్రైవేట్ పాలేరు అంటాడు, నువ్వు గవర్నమెంట్గా ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ప్రజల డబ్బుతో ఉద్యోగం, నువ్వు ఒక ఉద్యోగివి, నేను ఉద్యోగిని, నాకంటే నువ్వు నాకంటే పెద్ద ఆఫీసర్ కాబట్టి నీకు బాధ్యత లేకుండా మనం ఇద్దరము ఎవరికి సేవ చేయాలి, పబ్లిక్ చేయాలి, పబ్లిక్ సర్వెంట్. నేను ఎవరిని, నేను ఉద్యోగిస్తాను. కానీ నేను చదువుకున్న ఎవరి ద్వారా చదువుకున్నా, ప్రజల ద్వారా చదువుకున్నా. నాకు స్టైఫండ్ కావచ్చు, నాకు సర్టిఫికేట్, నాకు ఉద్యోగం కావచ్చు. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజల సొమ్ముతోటి యూనివర్సిటీలు నడుస్తున్నాయి, అందులో చదివి నీవు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేస్తే ప్రజల కొరకు మాట్లాడలేనటువంటి వాళ్ళు. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సార్ ఇక్కడ ఇట్లా ఎన్కౌంటర్ జరిగింది, ఇట్లా చంపిండ్రు, ఇట్లా పోతుండ్రు అంటే చంపుతారు. నువ్వు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే డ్రెస్ వేసి ఇప్పుడే నిన్ను చంపేస్తావు. ఒక్కటే రోజు బాధపడతారు నీ గురించి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నన్ను అన్నారు, అట్లా అనాల్సిన మాట కాదు కదా సార్, అంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అని అనడమే కాదు, ఊపా కేసులు పెట్టారు. నేను ఒక ఉద్యోగి, నానే కాదు మా మేడం గారిని కూడా ఊపా కేసులు పెట్టారు. ఇప్పుడు మాకు అదొక భయం. ఇప్పుడు ఆపరేషన్ కాగర్ అని పెట్టారు కదా, ఆపరేషన్ కాగర్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో వాళ్ళని ఏరిన తర్వాత మమ్మల్ని ఏరేస్తారో ఏమో ఎక్కడ మాకు అదో భయం ఉంది. అంటే బయట మాట్లాడే వాళ్ళను, జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, హక్కుల కార్యకర్తలను, ఇవన్నీ నాకు నిరంతరం నేను చేస్తున్నాను, నేను మంచి చేస్తున్నానని నేను అనుకుంటే వాళ్ళకి తప్పుగా భావిస్తున్నారు. ఇవన్నీ సంఘటనల్లో నేను మీరు అన్నారు ఇది ఎట్లా మోటివేట్ ఏం చేశారు, మీరు ఎట్లా అయినరు, మీకు ఎవరు ఇన్స్పైర్ అయ్యింది, ఇవన్నీ కారణాలు.